You are watching today Telangana News Updates. కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో 2వ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా నూతి చందు పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన మంత్రి గంగుల కమలాకర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టి విజయంతో తిరిగి వస్తానని ధీమా వ్యక్తం చేశారు. డ్రైనేజ్, వీధి లైట్లు, రోడ్ల సమస్యలు పరిష్కరిస్తానని, మరో రేషన్ షాప్ ఏర్పాటు చేయిస్తానని తెలిపారు. పేదలకు ఉచిత ఆరోగ్య భద్రత కల్పిస్తానని చెబుతూ కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అందరికీ నమస్కారం. నేను నూతి చందు కరీంనగర్ 2వ వార్డు మున్సిపల్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను. బీఆర్ఎస్ నుండి గౌరవనీయుల గంగుల కమలాకర్ గారు నన్ను ఆదరించి బీఆర్ఎస్ నుంచి నాకు టికెట్ ఇచ్చినాడు. అతి నమ్మకంతో నాకు ఇచ్చినాడు. నేను కూడా ఈ నమ్మకాన్ని నిలబెట్టుకొని మీ అందరితో టికెట్ ఓటు వేయించుకొని భారీ మెజార్టీతో గెలవాలి. మీరు అందరూ ఆశీర్వదిస్తే నేను గెలవగలను. మరియు ఈ మధ్యలో నేను చాలా రోజుల నుంచి ఒక 15 డేస్ నుంచి మీ ప్రతి వార్డు తిరుగుతున్నాను. చాలా సమస్యలతో ఉన్నది. ఆ సమస్యలని నేను తీర్చగలగచ్చు. మీరు నన్ను అయితే ఫస్ట్ గెలిపించారు. రోడ్లు మరియు డ్రైనేజ్ వ్యవస్థ, కరెంట్ వ్యవస్థ, వాటర్ వ్యవస్థ మరియు ఎలక్ట్రిసిటీ అస్తవ్యస్తంగా ఉన్నది. మరియు హాస్పిటల్ మాకు సొంతంగా కూడా హాస్పిటల్స్ ఉన్నాయి. మీకు ఎలాంటి సాయం కావాల్సిన కానీ మా సొంత హాస్పిటల్కి వచ్చి పేద ప్రజలకు వచ్చిన వాళ్ళకు పేద ప్రజలకు మా వంతు సాయం చేయగలను. మరియు వీలైతే వాళ్ళకి ఎలాంటి పైసలు లేకుండా వైద్యం చేసి, మరీ పేదవాళ్ళకైతే ఎలాంటి వైద్యం లేకుండా కూడా ఫ్రీగా చేసి పంపించగలం. దయచేసి మమ్మల్ని ఒక్కసారి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించగలరని మా మనవి. మా మేనిఫెస్టో వచ్చేసి ఈ మధ్యలో నేను ఈ వార్డులో చాలా రోజుల నుంచి తిరుగుతున్నాను. రోడ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ చాలా దారుణంగా ఉన్నది, వాటర్ వ్యవస్థ చాలా దారుణంగా ఉన్నది, హాస్పిటల్స్, ప్రభుత్వ హాస్పిటల్ అది చాలా బాగాలేదు. మరియు డీలర్ షాపు, రేషన్ షాపు ఒక్కటే ఉన్నది. ఇంకొక రేషన్ షాప్ కోసం మేము ప్రయత్నం చేసి, మేము గెలిచినాక ఇంకొక రేషన్ షాప్ కూడా మేము తీసుకురావడానికి ప్రయత్నం చేసి ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా చేయగలం.